my LinkedIn account got scanned. My only one request would be share this to as many as people who are active users on LinkedIn. Hi, hello, welcome back to Tani Talks and welcome back to one more mini vlog. LinkedIn is like a professional platform kada, కానీ అక్కడ కూడా మేబీ బికాస్ ద నెంబర్ ఆఫ్ యాక్టివ్ యూజర్స్ హ్యావ్ బీన్ ఇంక్రీస్డ్ లాట్ ఇన్ రీసెంట్ ఇయర్స్ LinkedIn లో చాలా స్కామ్స్ అవుతున్నాయి. అండ్ మనము ఏదైనా ఒక జాబ్ సర్చ్ చేసినప్పుడు LinkedIn ఇస్ లైక్ అ బేసిక్ ప్రొఫైల్ దాట్ వి మెయింటైన్ కదా. అండ్ అలాంటి సిచ్యువేషన్ ని దిస్ హ్యాకర్ సిచ్యువేషన్ ని యూస్ చేసుకొని దే ఆర్ ట్రైంగ్ టు ఎక్స్ప్లాయిట్ us ఆర్ దే ఆర్ ట్రైంగ్ టు గెట్ సమ్ వేగ్ బెనిఫిట్ ఫ్రమ్ ద యూజర్స్ అనమాట. ఐ డూ పోస్ట్ అబౌట్ సమ్ కాంటెంట్, ప్రొఫెషనల్ కాంటెంట్ ఆన్ LinkedIn. అలాంగ్ విత్ దట్ నేను టాప్ మేట్ సెషన్స్ కూడా తీసుకుంటాను, కైండ్ ఆఫ్ కెరియర్ కోచింగ్ సెషన్స్ అనమాట. సో ఐ వుడ్ సే దట్ ఓకే కొంచెం నోన్ ప్రొఫైల్ అని చెప్పొచ్చు నాది. ఐ వాజ్ నాట్ ఇట్ ఆల్ ప్రిపేర్డ్ అనమాట అసలు ఈరోజు వీడియో షూట్ చేద్దామని, బికాస్ యూ నో దట్ వీ నీడ్ టు మేక్ ష్యూర్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్, ఆల్ ఆఫ్ దట్ స్టఫ్. కాంటెంట్ ఇంపార్టెంట్ కదా, సో అవాయిడ్ మై లుక్స్, కాన్సన్ట్రేట్ ఆన్ కాంటెంట్ మోర్. ఓకే, అసలు స్కామ్ ఏంటి, LinkedIn అకౌంట్ ఎందుకు హ్యాక్ అయింది, హౌ ఐ ఫిగర్డ్ అవుట్, అండ్ వాట్ ఆర్ ద బెస్ట్ మెజర్స్ దట్ యూ కెన్ టేక్ టు మేక్ ష్యూర్ దట్ యూఆర్ ప్రొటెక్టింగ్ యువర్ LinkedIn అకౌంట్. నేను యూజువల్గా LinkedIn ఐ యూజ్ ఇట్ రెగ్యులర్లీ, ఒకసారి అలా చెక్ చేస్తూ ఉంటాను అనమాట. లెట్ మీ గెట్ ఇన్ టు ద ఇన్సిడెంట్, అసలు ఏమైంది అనేసి. సో రీసెంట్గా నాకు ఒక మెసేజ్ వచ్చింది, ఇట్స్ అబౌట్ అ ఫుట్వేర్ బ్రాండ్ అనమాట. అండ్ నేను దాని గురించి చెక్ చేస్తే ఓకే అలాంటి బ్రాండ్ అయితే ఉంటుంది. అండ్ ఐ వాజ్ లైక్ ఓకే లెట్స్ సీ వాట్ ఈస్ దిస్ అనేసి. ఎగ్జాక్ట్గా నాకు ఏం మెసేజ్ వచ్చిందంటే దే ఆర్ trying to expand that business and they want some people anamata to support them on different aspects, ante technical side and marketing side, and I'm a marketing based professional kabatti they reached out to me for the marketing role. నేను చూసాను, డీటెయిల్స్ అంతా చదివాను, అండ్ దే హ్యావ్ షేర్డ్ అ ఫామ్ లింక్. యూజువల్గా ఫామ్ లింక్ ఈస్ వెరీ కామన్ కదా రిక్రూటర్స్ ఏదైనా షేర్ చేసినప్పుడు. ఐ వాజ్ లైక్ ఓకే అని. అండ్ దెన్ వెన్ ఐ స్టార్టెడ్ ఆస్కింగ్ అబౌట్ ద జేడీ అండ్ దెన్ వాట్ ఈస్ ద బడ్జెట్, ఆల్ ఆఫ్ దిస్ క్వశ్చన్స్, వాళ్ళు ఒక లింక్ సెండ్ చేశారు డాక్యుమెంట్ని. అండ్ దే వర్ లైక్ యూ నీడ్ టు డౌన్లోడ్ దిస్ డాక్యుమెంట్ అని చెప్పారు. అండ్ ఐ వాజ్ లైక్ కెన్ యూ షేర్ దిస్ డీటెయిల్స్ ఇన్ ద పింగ్ ఇన్స్టెడ్, ఎందుకంటే డాక్యుమెంట్ డౌన్లోడ్ చేయాల్సిన అవసరం లేదు కదా. జాబ్ డిస్క్రిప్షన్ ఇస్ అ బేసిక్ థింగ్ దట్ దే నీడ్ టు ప్రొవైడ్ when they want to hire a candidate, or when they feel like any candidate is a great fit for the role. Ante job description anedi basic thing, and the recruiters or the team who have reached out need to share that because it should be very transparent. Akkade నాకు డౌట్ వచ్చింది. When I was trying to cross question him, he was like, no, మిగతా వాళ్ళందరికీ డౌన్లోడ్ అవుతుంది అండ్ ఇట్స్ అ విండోస్ కంపాటబుల్ ఫామ్ అంతా సుత్తంతా చెప్తున్నా. నాకు అర్థమైంది దట్ సంథింగ్ ఇస్ ఫిషీ అనేసి అన్నారు. యాక్చువల్లీ డీటెయిల్స్ షేర్ చేయమంటే ఏం చెప్పాడంటే చాలా పెద్ద డీటెయిల్స్ ఉన్నాయి, అవన్నీ ఇక్కడ షేర్ చేయడం అవ్వదు కదా, అందుకే డాక్యుమెంట్లో పెట్టించాము అని చెప్పాడు అనమాట. షోలో గూ పెడుతున్నాడు. సో ఐ వాస్ లైక్ ఓకే లెట్స్ హాప్ ఆన్ టు అ జీమీట్ అండ్ దెన్ విల్ డిస్కస్ థింగ్స్ అన్నట్టు చెప్పాను అనమాట, ఒక క్విక్ కాల్ చేద్దాము అని. And then he was like, no, I can share the details here and it's Windows compatible, all this blah 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 stuff చెప్తున్నాను. I understood that it's a scam and I reported the account. సేమ్ అదే ప్రాజెక్ట్ డీటెయిల్స్ నాకు ఇంకో పర్సన్స్ అకౌంట్ నుంచి వచ్చింది అనమాట. బికాజ్ ఆ అకౌంట్ పాత అకౌంట్ నేను రిపోర్ట్ చేశాను కదా, సో ఐ థింక్ అదర్ ఇండివిజువల్ అకౌంట్ కూడా హ్యాక్ అయిందేమో. ఐ యూస్ టు గెట్ దిస్ మెసేజ్ అండ్ దెన్ ఐ రిపోర్టెడ్ ఇట్ డైరెక్ట్లీ బికాజ్ ఐ నో దట్ దిస్ ఈస్ అ స్కామ్ అని నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశాను కదా. సో దట్ వాజ్ అ స్కామ్. అది రీసెంట్ వీక్లో అయింది. అండ్ వెరీ వెరీ రీసెంట్ వన్ ఏంటంటే నా LinkedIn అకౌంట్ హ్యాక్ అయింది. And I was like panicked first అయితే, ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ ఫస్ట్ టైం. అండ్ దెన్ ఐ వాజ్ లైక్ I don't know what to do. And then I started checking with Gemini అనమాట, అసలు ఏంటి ఇట్లా అయింది, ఏం చేయాలి అనేసి. బికాస్ ఆ పానికింగ్ అనేది ఉంటుంది కదా, ఎందుకంటే ఐ పోస్ట్ సమ్ కాంటెంట్ ఆన్ LinkedIn అండ్ జనాలు నన్ను ఫాలో అవుతున్నారు, నా కనెక్షన్స్ ఉన్నారు. వాట్ ఇఫ్ దే ఆర్ మిస్యూజింగ్ మై అకౌంట్ టు రీచ్ అవుట్ టు మై కనెక్షన్స్? అండ్ అఫ్ కోర్స్ కనెక్షన్స్ అనుకుంటారు, ఓకే ఐఎమ్ రీచింగ్ అవుట్ టు దమ్ కదా. అండ్ అలా అయ్యింది. అండ్ సేమ్ ఇదే ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏవైతే నాకు వచ్చాయో ఆ డీటెయిల్స్ నా అకౌంట్తో వేరే వాళ్ళకి, నా కనెక్షన్స్లో ఉన్న వాళ్ళకి సెండ్ చేశారు. ఈరోజు నాకు ఏదో మెసేజ్ వచ్చిందని మెసేజ్ టాప్ ఓపెన్ చేసి చెక్ చేస్తే ఐ వాజ్ సో షాక్డ్. ఎందుకంటే ఏంటి నేను చాట్ చేయలేదు, బట్ సమ్వన్ హ్యాస్ టాకింగ్ విత్ దెమ్ ఇట్లా అనేసి. అండ్ ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్. దెన్ అదర్ సిగ్నల్, అది నేను ప్రాసెస్ చేసుకుంటున్నాను, అయ్యిందా లేదా, నేనేమైనా చాట్ చేశానని ప్రాసెస్ అవుతుంది నా మైండ్లో. అండ్ దెన్ ఐ గాట్ అనదర్ ఇండికేషన్ విచ్ ఇస్ లైక్ వాళ్ళు ఒక ప్రపోజల్ పెట్టారనమాట, అడ్వర్టైజింగ్ ప్రాజెక్ట్ రిలేటెడ్ ప్రపోజల్. సో దట్ ఎనీ సర్వీస్ బేస్డ్ ప్రొఫెషనల్ ఆన్ LinkedIn దే కెన్ రీచ్ అవుట్ అండ్ దెన్ దే కెన్ పిచ్ దేర్ ప్రపోజల్ అనమాట. అంటే నేను అడ్వర్టైజింగ్ ఎక్స్పర్ట్ని, ఐ కెన్ హెల్ప్ యూ విత్ దిస్ ప్రాజెక్ట్ అన్నట్టు దే కెన్ పిచ్ దేర్ ఐడియాస్ ఆ ప్రపోజల్కి. సో నేను ఈరోజు ఏదో జాబ్ అప్లై చేస్తుంటే ఐ సీన్ దట్ ప్రపోజల్. ఐ వాజ్ లైక్ నేనేం ప్రపోజల్ పెట్టలేదు. అండ్ దెన్ వెన్ ఐ క్లిక్డ్ ఆన్ ఇట్ అండ్ వెన్ ఐ చెక్ ఆల్ ఆఫ్ ద డీటెయిల్స్,
అదొక ఇండికేషన్. 70-80% I was sure that my account was hacked అని. I got some proposal from experienced profession and then I pinged them అనమాట. My account has been hacked. ఇలా అయింది. I don't have any connection with that advertising products. Thanks for understanding అన్నట్టు. ఎవరెవరైతే ప్రపోజల్స్ ఆర్ వాళ్ళ సర్వీస్ ని పిచ్ చేసుకున్నారో వాళ్ళందరికీ నేను ఒక పింగ్ ఇచ్చే 100% ఫుల్లీ ఎప్పుడు కన్ఫర్మ్ అయిందంటే నా అకౌంట్ నుంచి దే పోస్టెడ్ జాబ్ అనమాట. లైక్ ఐఎమ్ HR and they posted a job from my account that I am been looking for candidates for some specific role at some XYZ company, ఏదో పిచ్ కంపెనీ పేరు పెట్టేశారు. and I got 3 to 5 applications for that role. I was like ఏంటి ఇలా మెసేజ్ వస్తున్న అప్లికేషన్స్ ఇవన్నీ చెక్ చేసి I found that they posted a role. Because of all these factors I understood that my account has been hacked and then in వెంటనే I've taken all of the security measures that we need to take. 2-factor authentication కూడా ఆన్ చేసుకున్నాను for a safe side. and then I posted a big LinkedIn post about this scam అనమాట. ఎందుకంటే మళ్ళీ అంటే ఇంకా ఎవరినైనా రీచ్ అవుట్ అయ్యారేమో, ఇలాంటి స్కామ్స్ అనేవి చాలా కామన్ అయిపోయి లింక్డ్ఇన్ అయితే ఘోరంగా వాడుకుంటున్నారు జనాలు. ఎందుకంటే జాబ్ ఇస్ లైక్ ఎన్ ఎమోషన్ కదా, మనం కొన్నిసార్లు డెస్పరేట్ గా ఉంటాం ఆర్ వి రియలీ వాంట్ టు స్విచ్ ఆర్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇస్. మనం అలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్నప్పుడు వి ట్రై టు అప్లై ఫర్ వాట్ ఎవర్ రోల్ వి గెట్ టు సీ. అలా చేసినప్పుడు దే గెట్ ఆల్ ఆర్ డీటెయిల్స్ అండ్ దెన్ మిస్యూజ్ చేస్తుంటారు ఇట్లా అకౌంట్స్ ని. సో బీ వెరీ కేర్ఫుల్. I really want to say one thing, guys, especially for freshers or for someone who is new on LinkedIn. Ilanti scams are very common, so be very careful and try always try to validate the information that they were giving. Websites lo check cheyandi, or you can use any AI bot and email ID and nijanga company undinda unte you can try reaching out to other people from the same company. So these are like some kind of measure that you can really take to validate the information, and that is like very 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 important. Usually ga nenu alane chestuntanu when someone I'm really skeptic about that అనమాట. సో అంతా చెక్ చేసుకొని చాలా క్రాస్ క్వశ్చనింగ్ చేస్తుంటాను, ఇదేంటి అదేంటి, వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దాట్ అన్నట్టు, టు బీ ఆన్ అ సేఫర్ సైడ్ అనమాట. So yeah, I really wanted to make people aware about this, and me circle ఎవరైనా LinkedIn users ఉంటే please do consider sharing this to all of them. ఇది చాలా చాలా important video, and avoid my looks. I know my face is little tired and dull, కాకపోతే content ముఖ్యం కదా, so I really thought maybe let's do this video because it's an awareness video. That's it for the day. Thank you all so much for watching this video, and please do like, share and subscribe to Tiny Talks.